హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మదిరావతి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఉజ్జయిని నగరంలో యశస్కరుడనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన కుమారుడు శశిభూషణుడనేవాడు చాలా అందగాడు, మంచివాడు కూడా. అతనికి గురువు దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉండగా విజయసేనుడు అనే మరొక బాలుడితో స్నేహమైంది. ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మధిరావతి అనే పిల్ల గురువుగారింటికి వచ్చింది. మధిరావతి అసాధారణ సౌందర్యవతి. ఆమెను చూసింది మొదలు శశిభూషణుడికి ఆమె పైన అంతులేని ప్రేమ కలిగింది. మధిరావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశిభూషణుడి గురించి చాలా గొప్పగా చెప్పింది. శశిభూషణుణ్ణి ఓసారి పిలుచుకురమ్మని తల్లి విజయసేనుడితో చెప్పింది. మర్నాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళాడు. విజయసేనుడు తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా ధాత్రేయి అనే అమ్మాయి మధిరావతి స్నేహితురాలు ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి మాలతీ పూలదండను ఇచ్చింది. దీన్ని నా స్నేహితురాలు మధిరావతి ఎవ్వరికీ తెలియకుండా నీకోసం అల్లింది, తీసుకో అంది. నీ స్నేహితురాలికి కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు. అది మొదలుకొని శశిభూషణుడు మధిరావతి తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. నానాటికి వారి ప్రేమ పెరగసాగింది. అయితే తలవని తలంపుగా ఇంతలో ఒకనాడు ఒక రాజకుమారుడు వచ్చి మధిరావతిని తనకిచ్చి వివాహం చేయవలసిందని ఆమె తండ్రిని కోరాడు. తన కుమార్తె వేరొకరిని ప్రేమిస్తుందన్న సంగతి తెలియక తండ్రి అంగీకరించాడు. వివాహానికి లగ్నం కూడా నిశ్చయమైపోయింది. మధిరావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకుంది. కనీసం ఒక్కసారి మధిరావతిని కళ్ళారా చూసి తన మనోవేదనకు కొంత ఉపశాంతి చేసుకుందామన్నా వీలు పడింది కాదు. పెళ్లి రోజు వచ్చింది. మధిరావతికి తలంటి పెళ్లి కూతుర్ని చేశారు. మంగళవాద్యాలతో సహా పెళ్లి కొడుకు వచ్చాడు. ఏ విధంగానైనా మధిరావతి పెళ్లి తప్పిపోతుందేమో అన్న ఆశ శశిభూషణుడి మనసులో ఉంటూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు అడుగంటింది. శశిభూషణుడు ఈ బాధ భరించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం నయమనుకున్నాడు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందు మధిరావతి తోడు పెళ్లి కూతుళ్లతో సహా ఊరి వెలుపల ఉండే అమ్మవారి గుడికి వచ్చి అక్కడ ఉండే కామదేవుడికి పూజ చేస్తుంది. ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఊరేసుకుంటే మధిరావతి కనీసం తన శవాన్నైనా చూడగలుగుతుందనే ఉద్దేశంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు. ఈ లోపల మధిరావతి స్నేహితురాలు దాత్రేయి ఆ ఉదయమే శంఖహ్రదమనే కోనేటికి స్నానం చేయడానికి వెళ్ళింది. ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తూ ఉండగా ఆమెకు సోమదత్తుడనే యువకుడు కనిపించాడు. ఆ యువకుడు కన్నార్పకుండా తన వైపే చూస్తూ ఉండడం గమనించి పూలు కోస్తున్న ధాత్రేయి సిగ్గుపడింది. ఇదే సమయంలో దూరాన కలకలం వినపడింది. గొలుసులు తెంపుకున్న మదపుటేనుగు ఒకటి వారున్న వైపు వాయువేగంతో వస్తోంది. ఏం చెయ్యాలా అని ధాత్రేయి ఆలోచించేలోపుగా పరదేశి అయిన ఆ సోమదత్తుడు ఆమెను తన చేతులతో ఎత్తుకుని పారిపోయి దూరాన ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు. అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన ఆ యువకుడి పూర్వోత్తరాలు దాత్రేయి తెలుసుకునేలోపే ఆ మదపుటేనుగు జనం మీదకు వచ్చింది. ఎక్కడి వారక్కడ చల్లాచెదురుగా పారిపోయారు. సోమదత్తుడు కూడా పారిపోయాడు. అతను ధాత్రేయిని కలుసుకొని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి ఆమె కనపడలేదు. తన ప్రియసఖి మధిరావతి లగ్నముహూర్తం దగ్గర పడ్డం మూలాన ఆమె సోమదత్తుడి విషయం విచారించే అవకాశమే లేకుండా పోయింది. తాను రక్షించిన పిల్ల ఎవరో, ఆమె పేరేమిటో సోమదత్తుడికి తెలియదు. ఆమె కనిపించేదాకా విశ్రమించరాదని అతను నిశ్చయించుకున్నాడు. బయలుదేరి చాలా దూరం నడిచాడు. అతను ఆ విధంగా నడుస్తూ అమ్మవారి ఆలయ ప్రాంతానికి వచ్చేసరికి దారి పక్కన మర్రి చెట్టు నుంచి వేలాడుతూ ఒక యువకుడి శరీరం సోమదత్తుడి కంటపడింది. సోమదత్తుడు వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని కిందకు దించి చూశాడు.
ఉరివేసుకున్న శశిభూషణుడు స్పృహ తప్పి ఉన్నాడు, కాని చావలేదు. సోమదత్తుడు అతనికి ఉపచారాలు చేయసాగాడు. కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ వచ్చింది. అతను లేచి కూర్చుని సోమదత్తుని చూసి, నా ప్రాణం కాపాడిన దయామయుడివి, ఎవరినైనా నువ్వు, నన్నెందుకు బతికించావు, నా జీవితం నిరర్ధకమైంది అంటూ తన కథ మొత్తం చెప్పాడు. అంతా విని సోమదత్తుడు, వెర్రివాడ, ఇదేనా పురుషకార్యం? నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను, ఆమె ఎవరో తెలియకుండా ఆమె కోసం వెతుకుతున్నాను అంటూ తన కథ చెప్పాడు. వీరి విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే దూరాన మంగళవాద్యాలు వినపడ్డాయి. అదిగో మదిరావతి కామదేవుణ్ణి పూజించడానికి వస్తుంది అన్నాడు శశిభూషణుడు. అయితే మనం ఒక పని చేద్దాం, వెంటనే గుళ్ళోకి వెళ్ళి విగ్రహాల వెనక దాక్కుందాం అన్నాడు సోమదత్తుడు. ఇద్దరూ విగ్రహాల వెనుక దాక్కున్న కొద్దిసేపటికి మదిరావతి తన చెలికత్తెలతో సహా గుడికి చేరుకుంది. మిగిలిన వారిని అందరినీ బయటనే ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపు మూసి గడియ పెట్టి, ఓ కామదేవ, నేను ఒకరిని ప్రేమిస్తే నువ్వు నన్ను మరొకరికి ఇచ్చి వివాహం చేస్తున్నావు. నా కోరిక ఈ జన్మలో తీరని పక్షంలో మరొక జన్మలో అయినా శశిభూషణుడి భార్య అయ్యేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన వెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసుకొని ఆత్మహత్య చేసుకోబోయింది. ఇదే సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు. సోమదత్తుడు కూడా యువతలికి వచ్చాడు. మాటలకి వ్యవధి లేదు. ఇప్పుడిప్పుడే చీకటి పడుతోంది. నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంటబెట్టుకుని గ్రామాంతరానికి బయలుదేరు. ఈలోగా నేను ఈమె దుస్తులు ధరించి బయటికి వెళ్తాను అన్నాడు సోమదత్తుడు. సోమదత్తుడు మదిరావతి పెళ్లి బట్టలు ధరించి ముఖం కనబడకుండా మేలి ముసుగు వేసుకున్నాడు. తలుపు తెరిచి బయటికి వెళ్ళాడు. చెలికత్తెలు మదిరావతే తిరిగి వచ్చిందనుకొని పెళ్లి పాటలు పాడుతూ మేళతాళాలతో తిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి శశిభూషణుడు, పురుష వేషంలో ఉన్న మదిరావతి అడవి మార్గంలో పడి తెల్లవార్లు ప్రయాణం చేసి చివరికి అచలపురం అనే ఊరు చేరారు. అక్కడ ఒక యువకుడు వీరికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడ మదిరావతి వేషంలో ఉన్న సోమదత్తుడు పెళ్లి ఇంటికి వచ్చేసరికి దాత్రేయి శంఖహ్రదం నుంచి తిరిగి వచ్చింది. తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియసఖితో చెప్పుకోవడానికి ఆమెకు విశేష వ్యవధి లేదు. అందుచేత దాత్రేయి మదిరావతి రెక్కపట్టుకొని, సఖి, నీతో ఒక రహస్యం చెప్పాలి, రా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది. ఈ లోపలే మేలి ముసుగులో నుంచి దాత్రేయిని చూసి గుర్తుపట్టిన సోమదత్తుడు, నేను కలగంటున్నానా, ఇదేమన్నా మాయ లేక భగవంతుడి అనుగ్రహమా అని తనలో తను ఆశ్చర్యపడసాగాడు. సఖి, నీకు ప్రియుడు కానివాడు నీ భర్త కాబోతున్నాడు. నీ బాధ నాకు తెలుసు. కానీ ఈ బాధని నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే నేను నీలాగే అభాగ్యురాలిని. ఒక యువకుణ్ణి ప్రేమించాను, కానీ అతనెవరో, అతని పేరేమిటో, ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు. నీ ప్రియుణ్ణి నువ్వు మళ్ళీ చూడగలుగుతావు, కానీ నాకు ఆ ఆశ కూడా లేదు అంటూ దాత్రేయి తన కథ మొత్తం చెప్పింది. ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానంద భరితుడయ్యాడు. దాత్రేయి మాట్లాడడం పూర్తి చేయగానే మేలి ముసుగు తొలగించి తన ముఖం కనబరిచాడు. దాత్రేయి ఆనందానికి ఆశ్చర్యానికి మేర లేదు. సోమదత్తుడు జరిగిందంతా వివరించి మదిరావతి శశిభూషణుడితో సహా పారిపోయిందని చెప్పేదాకా దాత్రేయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మనం కూడా వేగిరం వెళ్ళిపోకపోతే గుట్టు బయటపడుతోంది. మనం పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు. దాత్రేయి తన నగలన్నీ మూటగట్టుకొని సోమదత్తుణ్ణి వెంటబెట్టుకొని దొడ్డిదారిన బయటకు వచ్చి చీకటిలో తోటల మీదుగా పెరట్ల మీదుగా ఊరి బయటకు తెచ్చింది. అక్కడి నుంచి వారు బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక ఊరికి చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకొని నివాసం ఏర్పరచుకొని సుఖంగా ఉంటూ వచ్చారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.